జాతరలో ఇప్పుడు జరగబోతుంది ఇంకో గేమ్ సెగ్మెంట్. మరి ఈ స్క్వేర్ షేప్ చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చి తాగుబోతు రమేష్ వాళ్ళ టీం, ఇటువైపు వచ్చి ఆర్డర్ రామ్ ప్రసాద్ వాళ్ళ టీం. ఆల్రెడీ మిమ్మల్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టాము. మీ కాలికి బలూన్స్ కట్టేసాము. గేమ్ వచ్చి చాలా సింపుల్. మీరు ఇటువైపు వచ్చి నించుంటారు అండ్ రామ్ ప్రసాద్ టీం మీరు ఇటువైపు వచ్చి నించుంటారు. 1 2 3 చెప్పగానే అవతల టీం వాళ్ళు బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, అంటే వీళ్ళు బెలూన్స్ వీళ్ళు కాపాడుకుంటూ అవతల బెలూన్స్ పేల్చాలి. ఎగ్జాక్ట్లీ. ఆ పోటీ పడేదేదో జెన్యూన్ గా రామ్ ప్రసాద్ గారు పోయిన గేమ్ లో చేశారు చూడండి, అలా కాకుండా జెన్యూన్ గా ప్లే చేయండి. మీరు కూడా రాజు మీరున్నారు కాబట్టి నాకు కొంచెం డౌటే, జెన్యూన్ గా ఆడండి. ఎలా చేసినా ఏం చేయకపోయినా ఫైనల్ డిసిజన్ వచ్చి జడ్జ్ గారిది. ఆల్రెడీ ఒక గేమ్ లో తాగుబోతు రమేష్ గారు మీరు ఓడిపోయి ఆర్డర్ రామ్ ప్రసాద్ వాళ్ళు సారీ అమ్మా ఇంతగా చెప్పా నిజాయితీగా ఆడదామని. ఆల్రెడీ ఆర్డర్ రామ్ ప్రసాద్ గారు ఒక గేమ్ లో మీరు ఓడిపోయి మా తాగుబోతు రమేష్ అండ్ టీం వాళ్ళు గెలిచారు కాబట్టి బోనం ఎత్తే ఎక్కువ ఛాన్సెస్ ప్రస్తుతానికైతే వాళ్ళ వైపు ఉంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ బలూన్స్ బాగా కాపాడుకొని వాళ్ళు బలూన్స్ పగలకొడుతూ బాగా మంచిగా నీతి నిజాయితీగా జెన్యున్ గా ఆడండి. మీరు ఇది ఆడుతున్నది బోనాలు ఎవరు ఎత్తాలి, ఎవరు సెలబ్రేట్ చేయాలి అన్న దాని కోసం, అది గుర్తు పెట్టుకొని ఆడండి. ఓకేనా? ఆల్రైట్, సో గేమ్ స్టార్ట్ చేద్దాము. బోత్ టీమ్స్ వచ్చేయండి ప్లీజ్. కాదురా, వీళ్ళ మధ్య నువ్వేంట్రా వచ్చావు? నిన్నే బలూన్ అనుకుని పిసికేస్తారు వాళ్ళు. ఏదైనా పర్లేదు, పిసికేయమనండి. సో ఇప్పుడు రెండు జోడీస్ గా ఆడబోతున్నారు. రామ్ ప్రసాద్ గారు మీ వైపు నుంచి పవిత్ర అండ్ మన అంజలి గారు. పవిత్ర అండ్ అంజలి, మిగతా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోండి. ఇటువైపు నుంచి ఆ ఇద్దరు ఎవరు? ప్రవీణ్ సద్దాం. మీ బలూన్స్ కాపాడుకుంటూ అవతల మనిషి బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, 3 2 1 గో. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడదది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కూరగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కూకులెత్తి కింద గుంసు వచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడదది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, కిస్సుల కలాష్ని కావు వచ్చనండి. ఫస్ట్ నా బెలూన్ నా కారణంగానే పగిలిపోయింది ఫస్ట్ కానీ ఆట ఆపడం ఎందుకని వదిలేసా. ఇప్పుడు నా కాలికి పగలగట్లేదు ఆయన. అది ఎవరి కారణం పగిలినా మీ జాబ్ ఏంటి? ఒక్క నిమిషం, మీ బలూన్స్ కాపాడుకోవాలి అంతే. అట్లయితే ఆయన నా కాలికి పగలగొట్టలేదు. మరి బయట పగలగొట్టాడు, బాక్స్ లోపలే పగలాలి కదా. జడ్జి గారు ఉన్నారమ్మా. జడ్జి గారు చెప్పండి అమ్మా. మేడం, బాక్స్ దేనికి గీసారు? ఎదిగి బాక్స్ బయటికి వెళ్ళిపోతుంది ఎందుకు? గేమ్ బాక్స్ నుంచి బయటకు వెళ్ళింది ఆ టీం మాత్రమేనా? మీ టీం వాళ్ళు వెళ్ళలేదా? ఏమండి జడ్జి గారికి ఎదురెళ్తారా మీరు? ఎనక జరగండి సార్. ముందుగా
అంజలి గారు హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా ప్లే చేశారంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, సూపర్ గా ప్లే చేశారు. సద్దాం లెగ్స్ అప్. మీరు నిజంగానే హానెస్ట్ గా ప్లే చేశారు, చాలా చాలా బాగా కాపాడుకున్నారు. అండ్ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు తాగుబోతు రమేష్ గారి టీం విన్. మరి ఇప్పుడు మీ టీం నుంచి ఆ నెక్స్ట్ ఇద్దరు ఎవరు? ఎవరు వెళ్తారు ఓడిపోవడానికి? నెక్స్ట్ మహేశ్వరి అండ్ నరేష్. యాజ్ ఎ టీమ్ లీడర్ గా చెప్తున్నాను, ఎవడరా టీం లీడర్ గడా? మేము సునంద గారు వీళ్ళిద్దరు వెళ్తారు స్ట్రాంగ్. నెక్స్ట్ నేను మహేశ్వరి వెళ్తాం. స్ట్రైట్ వైపు నుంచి ఇద్దరు డిసైడ్ అయిపోయారు. రమేష్ గారు మీ వైపు నుంచి నూకరాజు యాదవ్ రాజు. ఆల్ రైట్, వచ్చేయండి. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు గట్టి బుర్రె పగల కొడతాడే. నువ్వంటే నేను చచ్చిపోతాను, నీ ఒక్క సెల్ఫీ ఇచ్చిపోతాను. కై అంటే నేను రెచ్చిపోతాను, రమ్మంటే రాత్రికొచ్చిపోతాను. నరేష్ అవుట్. అవుట్ అవుట్. బయటకు వచ్చే అవుట్ అంతే. అండ్ యాదవ్ రాజు నరేష్ ని తోసాడు. అప్పుడు బిలీవ్ మ్యామ్ వాళ్ళిద్దరు చేత్తో ఆడుతున్నారు. ఇంద్రజ గారు గేమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? డెఫినెట్ గా స్టార్ట్ చేయాలి. ఇగో పిల్ల అసలు ఏంది పీకకి ఎవరైనా ఎగిరి కొడతారా? నరేష్ యూ విల్ బి ఎలిమినేటెడ్. నరేష్ మేడం నాట్ అట్ ఆల్ ఫేర్ మేడం. సరేరా, ఓకే, కింద కట్రా. నేనేదో పిల్లోని ఇక్కడ కట్టుకుంటా, వాడు పీకలు కట్టుకోడు. వాడు మనిషా పశువా రై. నేను మనిషిని కాకపోయినా నువ్వు కింద గట్టు. మళ్ళీ తగలరని చోటు తగిలి మమ్మల్ని ఏమన్నా ఎవరిది ఇబ్బంది? ఏ తమ్ముడు ఆడు గేమ్ ఆడు. 3, 2, 1 గో మ్యూజిక్. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోతే టాపులేసిపోతే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. సునంత అవుట్. సునంత ఫ్లాష్ చేయలేదు. మళ్ళీ కట్టుకోండి మీరు. నాది కూడా గ్యాస్ పోయింది. ఏయ్ నరేష్. ఒరే పిల్లన పీక కట్టుకోవడం కాదు. వెళ్ళు. ఓకే 3, 2, 1 మ్యూజిక్. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో. గేమ్ పాస్. మేడం మీరు ఏమన్నారు? ఒకరి దయచేసి సరే ఏమన్నారు? బలూను అలా బయటకు వచ్చినప్పుడు అపోజిట్ టీం వాళ్ళు, అంటే అక్కడ ఎవరైతే ప్లే చేస్తున్నారో బయటకు వచ్చి పలకొడతారా? బయటకు రాకూడదు. హలో యాదం రాజు బలూన్ బయటికి రాగానే పగలు కొట్టేసేయండి. అమ్మా ఇంకా ఎలాంటి రూల్స్ ఎన్ని ఉన్నాయి మీ? నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావురా. సునంద డూయింగ్ ఇస్ వెరీ రాంగ్. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్.
రీస్టార్ట్ 3 2 1 మ్యూజిక్. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా చూస్తావు నన్ను ఇలా మారితే బుడా జరా దిల్ సే ఇనుకో నా గోలా ఒక నిమిషం నర్స్ ఏమైందిరా తాడు లూజ్. ఇంకొంచెం చెప్పుతో కొడతా ఆడతాం యాదవ్ రాజు చేతులు బ్యాక్. అరే 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 నువ్వు ఓడరా నైనా ఆడింది నేను కదా. గెలిచిందే వాడ్రా. ఏం తింటున్నావు సునందా? ఇంకా గేమ్ అవ్వలేదు ఉంది మేడం, అది గాలి వచ్చి పైకి వెళ్ళిపోయింది మేడం. బాబు మీరే నెగ్గారు, వదిలేయండి. కామ్ డౌన్ ఇంద్రజ గారు మీరు చెప్పండి. సునంత ఎక్సలెంట్ ప్లేయింగ్, బట్ as you all know వాళ్ళే విన్నర్స్. నైస్, కంగ్రాచులేషన్స్. యాదమరాజు అండ్ నూకరాజు ఇద్దరు కూడా ఎంత బాగా ప్లే చేశారు, పోటాపోటీ చేసి ప్లే చేశారు. సూపర్. ఈ గేమ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పోటాపోటీ నడుస్తుంది. ప్రస్తుతానికైతే మా తాగుబోతు రమేష్ అండ్ టీమ్ బోత్ రౌండ్స్ గెలిచారు మేడం. సో ఇటువైపు 2 పాయింట్స్, జనరల్ గా మేము బెస్ట్ ఆఫ్ 3 చేస్తాము. ఇటు 0, ఇటు 2 పాయింట్స్. మళ్ళీ థర్డ్ రౌండ్ పరిస్థితి ఏంటి? అది వాళ్ళని అడుగుదాం. రామ్ ప్రసాద్ గారు ఇటు రండి. పెట్టాలి. చెప్పండి. థర్డ్ రౌండ్ పెట్టినా కూడా డెఫినెట్ గా 2 పాయింట్స్ ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. కానీ పగ తీర్చుకోవడానికి లేదా మీరేంటో చూపించుకోవడానికి ఈ రౌండ్ ప్లే చేస్తారా? We should play మేడం. మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడతాం, మళ్ళీ మేమే బాగా ఆడతాం అంటారు, విన్నింగ్ అలిగిస్తారు. ఎందుకని ఆగిపోతాం అని చూస్తాం. లేదన్నా, ఇప్పుడు 3 సిరీస్ లో అయితే 2 గెలిచారని ఇంకొకటి ఆడకుండా ఉన్నారు కదా. నేను పక్కకి కూర్చో. కాదు, నాకు ఇప్పుడు నిజంగానే డౌట్ వస్తుంది. టీమ్ లీడర్ మీరే కదా? నేను మేడం. ఆ, నేను మేడం. టీమ్ లీడర్ నువ్వా? Yes. అయితే నేనే చేస్తాను, గేమ్ ఆడతా. దిగండి, మీరు రావాలి. ఇంకా రమేష్ అన్న రానా? కాదు, రష్మి గారు టీమ్ లీడర్స్ వస్తున్నారు కాబట్టి 1-on-1 పెడదామా? ఓకే, వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే. నేను టీమ్ లీడర్ మేడం, నేను ఆడాలా? ఒరే వెళ్ళి కూర్చోరా. ప్రిపేర్ దెమ్ ప్లీజ్. బెలూన్స్ కట్టండి. నాకు బెలూన్స్ అవసరం లేదు, నేను మామూలు ఆడతా. మీరు ఏం పగలు కూర్చుకుంటారు? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు 3 2 1 మ్యూజిక్. ఆల్రెడీ ఆయన తాగున్నానని చెప్పాడు కదబ్బా. బరిలోకి దిగాడు తాగిపోతు రమేష్. పాయింట్స్
ఇంపార్టెంట్ కాబట్టి ఇంద్రజ గారు మీరే ప్లీజ్ అనౌన్స్ చేయండి ఫైనల్ విన్నర్స్ ఎవరు. అంతకు ముందు రామ్ ప్రసాద్ గారు తెలుసుకున్నారు కదా, ఏ ఒక ప్రయత్నమైనా చివరి దాకా ట్రై చెయ్యాలి, అక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడు చూడండి, మీరు గెలిచారు, కనీసం చాలా గౌరవంగా ఓడిపోయారు మీరు. ఎలాగో మీరు ఈ లాస్ట్ పాయింట్ తీసుకున్నారు, అయినా కూడా వాళ్ళు 2 points లీడ్ లో ఉన్నారు కాబట్టి తాగుబోతు రమేష్ టీమ్ విన్స్.